అందరూ కూడా అంగుష్ఠమాత్రంలోనూ ప్రాదేశమాత్రంలోనూ ధ్యానం చేసిన యః ప్రస్ఫురత్యవిరతం పరిపూర్ణ రూప, ఆయన వీళ్ళందరి చేత అంగుష్ఠమాత్ర రూపుడిగా ధ్యానం చేయబడినా, ప్రాదేశమాత్ర రూపుడిగా ధ్యానం చేయబడినా, ఆయన మాత్రం అనంతుడిగా విలసిల్లుతూ ఉన్నాడు. శ్రేయస్సమే దిశతు శాశ్వతికం ముకుంద. ముకుందుడు వరదరాజస్వామి అయిన భగవంతుడు నాకు పరమశ్రేయస్సుని, శాశ్వతమైన శ్రేయస్సుని కలిగించుగాక అని తాత్పర్యం. ఇక్కడ అప్పయ్య దీక్షితేంద్రుల వారి గొప్పతనం ఏంటంటే, వారు రాసిన గ్రంథాలు చాలా విలువైనవి కాబట్టి అందరికీ అర్థం చేసుకునే శక్తి ఉంటుందో లేదో అనే విషయాన్ని వారు గ్రహించి వారు రాసిన స్తోత్రాలకి వారే వ్యాఖ్యానం చేయడం అప్పయ్య దీక్షితేంద్రుల వారి ఒక శైలి. వారు ఏ గ్రంథాలైతే రాశారో ఆ గ్రంథాలకి స్వయంగా వ్యాఖ్యానే రాస్తారు. ఇక్కడ ఏమండి, ఈ శ్లోకంలో భగవంతుడు అంగుష్ఠమాత్రంగా ఉన్నాడు, ప్రాదేశమాత్రంగా ఉన్నాడు, ఆయనే అనంత రూపంగా విలసిల్లుతూ ఉన్నాడు అన్నారు కదా, ఎట్లా కుదురుతుంది? ఏదో ఒక మాట చెప్పాలి. ఒకటి అంగుష్ఠమాత్రంగా ఉన్నాడని చెప్పండి, లేదా అనంత రూపంగా ఉన్నాడని చెప్పండి.